ఇంటికి ప్రధాన ద్వారము చాలా ముఖ్యం. ప్రధాన ద్వారము ఎన్నో సమస్యలని పరిష్కారం చేస్తుంది. అది పర్ఫెక్ట్‌గా ఉండాలి ఫస్ట్ థింగ్. ప్రధాన ద్వారం గురించి ఈ ఈ చెప్పబడినటువంటి అనేకమైనటువంటి గొప్ప విషయాలలో ప్రధాన ద్వారము ఏ విధమైనటువంటి దోషాన్ని కలిగి ఉన్నా సరే ద ఇంపాక్ట్ విల్ గివ్ ఫర్ ద టోటల్ హౌస్. ఇంటి లోపల వాస్తు ప్రకారం ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో మాస్టర్స్ బెడ్రూమ్, దక్షిణం పడమర ఇటు పక్కన చక్కగా టాయిలెట్స్, తూర్పులో పూజా గది, ఇట్లాంటివన్నీ వాస్తుకి తగ్గట్టుగా కట్టుకున్నా సరే ఒక ప్రధాన ద్వారం మనం సరిగ్గా నిలబెట్టకపోయినా సరిగ్గా ఉండకపోయినా కూడా దాని దోషం వలన అనేక రకాల సమస్యలు వస్తాయండి వాస్తు ప్రకారం. ప్రధాన ద్వారంలో ముఖ్యంగా వచ్చేటటువంటి దోషాలు ఏమిటి అంటే 1, 2 కాదు, చాలా ఉంటాయి ప్రధాన ద్వారం విషయంలో. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ప్రధాన ద్వారం చేయటానికి మేలు జాతి చెక్కను వాడాలి, అంటే టేక్ వుడ్. అది వాతావరణానికి తగ్గట్టుగా నిలకడగా ఉండాలి. ఎండ కొట్టినప్పుడు పెలుసులు బారిపోయి, వర్షం వచ్చినప్పుడు వంగిపోయి ఇట్లా అవుతూ ఉంటే ఆ ప్రధాన ద్వారము చాలా వీక్ అన్నమాట. దానివల్ల ఇంట్లో వాళ్ళకి అనేక సమస్యలు వస్తాయి. ఆ ప్రధాన ద్వారం వంగిపోయినా, బీటలు వారినా, చెక్క ఏదైనా ఆయుధాలతో దానికి ఘాట్లు పడినా, ఇట్లాంటివి ఇప్పుడు చూడండి ఊరి బయట శివార్లలో అనేక రకాల దొంగతనాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ గొడ్డళ్ళు పట్టుకొచ్చి లేకపోతే పలుగులు పట్టుకొచ్చేసి తలుపులు బద్దలు కొడతారు బయట నుంచి దొంగలు. తర్వాత పోలీసు కేసులు అవుతాయి, అవన్నీ వేరే. కానీ ఒక్కసారి ఆ విధంగా ప్రధాన ద్వారం గాయపడిన తర్వాత, ధ్వంసమైన తర్వాత, ఆ ద్వారాన్ని అట్లనే పెట్టి ఆ పగులలో మనం మైనము ఇట్లాంటివి పెట్టేసి బాగా కనపడేటట్టు జాగ్రత్త తీసుకున్నా కూడా ఆ ప్రధాన ద్వారానికి వచ్చినటువంటి దోషము పోదు. అందులో ఉండేవాళ్ళు అనేక ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరిగిన వాతావరణం మార్పు వల్ల ప్రధాన ద్వారంలో ఇక్కడ బెండ్ అయినా, దానికి పర్రెలు వాసినా, ఇట్లాంటివి ఏమన్నా అయినప్పుడు, లేకపోతే చెదలు పట్టి మొత్తం డ్యామేజ్ అయినా సరే ఆ ప్రధాన ద్వారము రిపేర్ చేయగలిగితే చేయాలి. చిన్నదైతే ఆ రిపేర్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రధాన ద్వారం తీసేసి కొత్త ప్రధాన ద్వారం మంచిది తప్పకుండా పెట్టుకోవాలి. కాబట్టి ప్రధాన ద్వార విషయంలో ఎప్పుడు మనకి నిర్లక్ష్యం వహించకూడదు. చాలా జాగ్రత్తగా ప్రధాన ద్వారానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత తప్పకుండా ఇవ్వాలి.